యూనియన్ సంబంధించిన నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో పాటు స్వాగతం కూడా పలుకుతా ఉన్నాను. చైతన్యానికి మారు పేరు ఖమ్మం జిల్లా, ప్రగతిశీల భావాలకు కూడా పుట్టిన ఖమ్మం జిల్లా. అటువంటి ఖమ్మం జిల్లాలో 3వ మహాసభ ఇక్కడ జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవాలని జరుపుకుంటున్నకి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలతో పాటు జిల్లా సంబంధించినటువంటి వర్కింగ్ జర్నలిస్టు నాయకత్వం బాధ్యతలన్నింటినీ వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని పిలిపించి ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా సాగించడానికి ఆ జిల్లా నాయకత్వాన్ని కూడా నా హృదయపూర్వక అభినందనలు. వర్కింగ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు అనేక మంది సీనియర్ జర్నలిస్టులు రకరకాల పత్రికల్లో పనిచేసేటువంటి వీరుగా జర్నలిస్ట్ అనుభవాలు కలిగినటువంటి వాడు, రకరకాల భావజాలాలతో నీకున్నటువంటి మేధో సంపత్తితో పత్రికలకి వార్తలు రాయడం కాకుండా సమాజానికి పంపించేటువంటి సందేశాలు కూడా ఇచ్చేటువంటి మేధో. అందుకే ఈ జర్నలిస్టులందరినీ జర్నలిజం ఫోర్త్ ఎస్టేట్గా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేటువంటి ఫోర్త్ ఎస్టేట్గా గొప్పగా చెప్పుకుంటాం భారతదేశం. అటువంటి ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి అందరూ తెలంగాణ రాష్ట్రానికి అందుబాటులో ఉన్నటువంటి మేధస్సంతా తప్పనిసరిగా సమాజానికి అందరికీ ఉపయోగపడాలని బాగా కోరుకునేటటువంటి వల్ల ఇది కూడా రాష్ట్ర హితం కోసం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొని తద్వారా రాష్ట్ర ప్రయోజనాలు పెద్ద ఎత్తున జరుగుతాయని ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇప్పుడున్న వనరులు, ఆస్తులు, స్వయం పరిపాలన, ఆత్మగౌరవం, ఉద్యోగాలు అన్నీ వస్తాయని ఆశించి పెద్ద ఎత్తున పాల్గొన్నారు, పోరాటం కూడా చేశారు. అనేక కేసులు కూడా ఎదుర్కొన్నారు. ఆశించిన మేరకు సిద్ధించిన తెలంగాణలో గత 10 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసం ఎంత తెలియకుండా పత్రికా రంగం అంటేనే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావస్వేచ్ఛ. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో భావస్వేచ్ఛకే నావు లేకుండా పోయింది. మీ ఆలోచనకి ఎక్కడ దావు లేదు, మీ గొంతుని నిరూపించే పరిస్థితి కూడా మీకు లేకపోయింది. మీరు చేద్దామని ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాన్ని అడ్డుకట్టుగా ఉన్నటువంటి అనేక వ్యవస్థలు, సంస్థలు మిమ్మల్ని బలవంతంగా ఆపేసి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు భావస్వేచ్ఛ బాగా ఉండాలి. తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి అతి ముఖ్యమైన లక్షణమే సర్వస్వతంత్రంగా ఇష్టాల పూర్తిగా భావాలను వ్యక్తపరిచేటువంటి మనస్తత్వం తెలంగాణ సమాజానికి ప్రజలు. అటువంటి దానికి బాగా ఎక్కువ మొత్తంలో విలువ ఇవ్వాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా మీ అందరికీ భావస్వేచ్ఛ ఇచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కల్పించిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తాను. ఎవరిపైనా నియంత్రణ లేదు, ఏ పత్రిక పైన నియంత్రణ లేదు, ఏ జర్నలిస్ట్ పైన నియంత్రణ లేదు. కరెక్ట్ క్రిటిసిజం ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా కోరుకుంటున్నాం. వాళ్ళలో మేమందరం ఆశించేది ఒకటే,
ఈ భావ స్వేచ్ఛతో పాటు +9196. సమాజానికి ఉపయోగపడేటువంటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కూడా దీని ద్వారా రావాలని, తద్వారా దేవంతా కూడా సరిచేసుకోవాలని కూడా ఆశిస్తున్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు కోరుకున్నట్టుగా ఈ భావ స్వేచ్ఛకి ఎటువంటి భంగం కలగకుండా చూసేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. అందుకోసమే అటువంటి భావాలను నమ్మేటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, డాక్టర్ అమర్ గారు లాంటి పెద్దల్ని గౌరవించుకోవడం కోసమే ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి గారు నియమించుకుంటారు. మీ అందరూ కూడా నేను చెప్పేది ఒకటే, మనం ఏ లక్ష్యాల కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నామో ఆ లక్ష్యాన్ని పూర్తిగా సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రజానికి అందించడం కోసం ఈ ప్రభుత్వం చెత్త విధాల ప్రయత్నం చేస్తాం. సంపద సృష్టిస్తాం, సంపద ప్రజలకు పంచుతాం, వనరులు ప్రజలకి అందిద్దాం. ఈ వనరులు దోపిడి గురి కాకుండా ప్రజలకు చేరువయ్యేటట్టుగా చేయడం, ఇదంతా ఇదే నేను కోరుకునేది. మా అందరి ప్రధాన ఉద్దేశం విద్య, వైద్యం, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ హోమ్, హౌసింగ్. ఈ ప్రధానమైనటువంటి విద్యా, వైద్యం